హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కంటెంట్ వచ్చేసి వన్ ప్లస్ నాట్ CE4. ఈ వీడియో లాస్ట్లో మీకు ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. 25,000 బడ్జెట్లో ఈ మొబైల్ బెస్టా కాదా, కెమెరా ఎలా ఉంటుంది, ప్రాసెసర్ ఏంటి, షార్ట్ అండ్ స్వీట్గా చెప్పుకుందాం. ఇక బాక్స్ కంటెంట్ వచ్చేసి మొబైల్ కేస్ అండ్ యూజర్ మాన్యువల్, సిమ్ ఇజెక్టర్, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్, IPA Type-C కేబుల్, ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ కూడా ఉంది. మొబైల్ కేస్ కవర్ కూడా క్వాలిటీ బాగుంది. సో ఈ మొబైల్ చూసుకుంటే బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీతో రావడం జరుగుతుంది. ఒక సైడ్ వచ్చేసి పాలికార్బనిక్ బాడీతో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మధ్యలో వచ్చినందుకు సారీ. నా ఛానల్కి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది మరి కొంతమందికి రెఫర్ చేస్తుంది. సో నా కంటెంట్ వర్త్ అనిపిస్తే మాత్రమే మీరు లైక్ చేయండి. డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ అండ్ AMOLED డిస్ప్లే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. 120Hz రీఫ్రెష్ రేట్, 10 బిట్ ప్యానల్తో వస్తుంది. సో ఈ మొబైల్ అనేది ఫ్లాట్ డిస్ప్లేతో రావడం వల్ల కలర్స్ అనేవి చాలా న్యాచురల్గా కనిపిస్తున్నాయి. ఈ మొబైల్ HDR10+ సపోర్ట్ చేస్తుంది కాబట్టి అమెజాన్, నెట్ఫ్లిక్స్ మూవీ లవర్స్ కానీ అయితే ఈ డిస్ప్లే అనేది మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్. ఈ మొబైల్కి వచ్చేసి స్టీరియో స్పీకర్స్ రావడం జరుగుతుంది. ఆడియో అనేది చాలా క్వాలిటీగా ఉంది. ఈ ప్రాసెసర్ వచ్చేసి 7 Gen 3 ప్రాసెసర్ రావడం జరుగుతుంది ఈ మొబైల్కి. సో ఈ ప్రాసెసర్ అనేది గేమ్స్కి ఎంతవరకు బాగా సపోర్ట్ చేస్తుంది. BGM కావచ్చు, PUBG కావచ్చు, ఫ్రీ ఫైర్ కావచ్చు, 60 FPS దాకా మ్యాక్సిమం మీరు 40, 45, 50 మినిట్స్ దాకా ల్యాగ్స్ లేకుండా యూజ్ చేసుకోవచ్చు. 50 మినిట్స్ తర్వాత వచ్చేసి లిటిల్ బిట్ ల్యాగ్ మీరు గమనించవచ్చు. సో హీటింగ్ ఇష్యూ కూడా చాలా తక్కువ ఉంది. సో ఈ బడ్జెట్కి ఈ ప్రాసెసర్ అనేది వర్త్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ మనకు రావడం జరుగుతుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్, అది కూడా సోనీ LVTతో రావడం జరుగుతుంది. ఇక సెకండరీ కెమెరా కూడా 8 మెగాపిక్సెల్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా సోనీ సెన్సార్తో రావడం జరుగుతుంది. ఇమేజ్ క్వాలిటీ కూడా చాలా షార్ప్ అండ్ క్వాలిటీగా రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ శాంపుల్ కూడా కొన్ని ఫోటోస్ చూడవచ్చు. డే లైట్ కండిషన్ కానీ, లో లైట్ కండిషన్ కానీ. వైడ్ యాంగిల్ కెమెరా అనేది కొద్దిగా పర్వాలేదు. దీనిలో వచ్చేసి మనకి మ్యాక్రో కెమెరా ప్రొవైడ్ చేయడం లేదు. ఇక ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ మనకి ప్రొవైడ్ చేశారు. సో లో లైట్లో కానీ, డే లైట్లో కానీ కెమెరా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఓన్లీ ఫోటో లవర్స్ అయితేనే చాలా బాగా ఫొటోస్ వస్తున్నాయి. కానీ వీడియో అనేది కొంచెం ఫ్రంట్ కెమెరా వచ్చేసి బ్యాక్ కెమెరా వరకు చాలా స్టేబుల్గా చాలా బాగా వస్తుంది. అప్ టు 4K వరకు రికార్డింగ్ చేసుకోవచ్చు మీరు. ర్యామ్ వచ్చేసి సింగిల్ వేరియంట్ రావడం జరుగుతుంది, అది 8GB ర్యామ్ LPDDR4X మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక స్టోరేజ్ వచ్చేసి 128 అండ్ 250 మనకి స్టోరేజ్ రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ. ఈ మొబైల్ చూడడానికి చాలా స్లిమ్ గా ఉంటుంది, కానీ బ్యాటరీ వచ్చేసి 5500 బ్యాటరీ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ రావడం వల్ల ఈ మొబైల్ ఫుల్ ఛార్జింగ్ వచ్చేసి అరౌండ్ 30 మినిట్స్ పడుతుంది ఫుల్ ఛార్జింగ్కి. ఈ మొబైల్ అనేది 2 కలర్స్ రావడం జరుగుతుంది. నేను వచ్చేసి సెడలాన్ మార్బుల్ కలర్ తీసుకున్నాను. ఇక Wi-Fi 6 అండ్ బ్లూటూత్ 5.4. ఈ మొబైల్లో బ్లోట్వేర్ కూడా చాలా ఎక్కువ ఉంది, మీరు వద్దనుకుంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆక్సిజన్ OS అండ్ గూగుల్ డెల్లర్ మనం కాల్ చేసినప్పుడు ఏంటంటే నోటిఫికేషన్ వస్తుంది. Android 14 మీద రన్ అవుతుంది. కొన్ని కస్టమ్స్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. యాప్ లాక్ కానీ, డ్యూయల్ యాప్ కానీ, అలా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఈ మొబైల్ వచ్చేసి IR బ్లాస్ట్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. AC కానీ, టీవీ కానీ, ఇలా కొన్ని ఎలక్ట్రికల్ డివైస్ ని కంట్రోల్ చేసే రిమోట్ సిస్టమ్ దీంట్లో IR బ్లాస్ట్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ప్రైస్ కి ఈ మొబైల్ వర్తా కదా అంటే ఎవరైతే OnePlus లవర్స్ ఉన్నారో వాళ్ళకనేది ఈ ప్రైస్ కి చాలా వర్త్ అని నేను చెప్తాను. ప్రోస్ అండ్ కాన్స్ వచ్చేసి నాకైతే అన్ని ప్రోసే అనిపించాయి. కెమెరా పరంగా కావచ్చు, బ్యాటరీ పరంగా కావచ్చు, ప్రాసెసర్ పరంగా కావచ్చు, డిస్ప్లే పరంగా కావచ్చు, A to Z ఈ ప్రైస్ కి వర్తబుల్ మొబైల్ అని నేను చెప్తాను. డే టు డేలో జనరల్ యూజర్స్కి అయితే చాలా బాగుంటుంది ఈ మొబైల్. గేమర్స్కి అయితే, హెవీ గేమర్స్ కాదు, జనరల్ గేమర్స్ యూజర్స్కి అయితే నేను ఈ మొబైల్ సజెషన్ చేస్తాను. చాలా గుడ్ అని చెప్పుకోవచ్చు ఈ మొబైల్ అనేది. సో ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 25,000. నేను తీసుకుంది వచ్చేసి 8GB ర్యామ్ అండ్ 256 స్టోరేజ్ నేను తీసుకున్నాను. సో ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు వర్త్ అనిపిస్తే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి టెక్ అంతా మేము ముందుకు వస్తాను. సో ఫ్రెండ్స్, ట్విస్ట్ ఏంది అనుకుంటున్నారా? నేను వచ్చేసి ఈ OnePlus Nord CE4 మొబైల్లో ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకొని ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఈ వీడియో మొత్తం వచ్చేసి నేను ఈ మొబైల్తోనే షూట్ చేయడం జరిగింది. సో ఫ్రంట్ కెమెరా ఎలా ఉందో మీరే చూడండి. సో ఎడిటింగ్ కానీ, గేమర్స్ కానీ ఈ మొబైల్ అనేది నేను సజెషన్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.